తీసుకోవాలి విద్యార్థులకు న్యాయం చేయాలి అనంతపురంలో మరణించిన చరణ్ కుటుంబానికి న్యాయం చేయడం సిగ్గు విద్యార్థి మరణించి 24 గంటలు గడుస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గు నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి విద్యార్థులు వేధింపులకు గురి చేసిన నారాయణ యాజమాన్యం వేలకు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు వేధిస్తున్న నారాయణ యాజమాన్యం డౌన్ విద్యాశాఖ నిబంధనలు పాటించకుండా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తరగతులు నడుపుతున్న నారాయణ యాజమాన్యం డౌన్ తక్షణమే విద్యాశాఖ నిబంధనలు అమలు చేయాలి అనంతపురంలో ఆత్మహత్యకు పాల్పడ్డ చరణ్ కుటుంబానికి న్యాయం చేయాలి విద్యార్థి చరణ్ ఫీజుల పేరుతో వేధించిన నారాయణ యాజమాన్యం డౌన్ మరణించిన విద్యార్థి చరణ్ ఫీజుల పేరుతో వేధించిన నారాయణ యాజమాన్యం డౌన్ విజయవాడలో అర్ధరాత్రి వరకు ఫీజుల పేరుతో వేధించిన శ్రీ చైతన్య యాజమాన్యం డౌన్ విద్యార్థులను వేలకు వేలు ఫీజు వసూలు చేస్తూ వేధిస్తున్న నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి లక్షల రూపాయలు ఫీజులు కడుతూ విద్యా సంస్థల్లో విద్యకు పంపిస్తూ ఉంటే మరోవైపు విద్యార్థులు ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షుల్ని ఈరోజు తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి లక్షల రూపాయలు ఫీజులు కడుతూ విద్యా సంస్థల్లో విద్యకు పంపిస్తూ ఉంటే మరోవైపు విద్యార్థుల్ని భవిష్యత్తును పక్కన పెట్టి వాళ్ళ యొక్క శవాల్ని తల్లిదండ్రులకు రిటర్న్ గిఫ్ట్గా పంపించే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. ఇటువంటి మరణాలకైనటువంటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎన్నికల ముందు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, ఫీజుల పేరుతో ఎక్కువ సమయాన్ని చదివించడం పేరుతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి బహిరంగ ప్రదర్శనల్లో ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలో ఉండి ఎందుకు నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా సంస్థలో చైతన్య అనే అబ్బాయి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఫీజులు కట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. ఒకవైపు నిరంతరం పెరిగిపోతున్నటువంటి ధరల వలన తల్లిదండ్రులు కుటుంబాలే గడవడం కష్టమవుతున్నటువంటి తరుణంలో ఫీజులు కట్టడానికి కొంత సమయం అడిగితే ఈరోజు ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలు మీరు సస్తారో బతుతారో మాకు అనవసరం, మీరు మాత్రం ఖచ్చితంగా ఫీజులు కట్టే తీరాలి, మీరు ఫీజులు కడితేనే మేము చదివి చెప్తాం, మీరు ఫీజులు కడితేనే మేము పరీక్షలు రాయిస్తామని చెప్పేసి ముందుకేసి కూర్చుంటా ఉన్నాయి. మరోవైపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈరోజు విద్యా సంస్థలు విద్యా చట్టానికి వ్యతిరేకంగా విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఈరోజు సమయం 5 గంటల తర్వాత కూడా ఉన్న ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఈ నారాయణ విద్యా సంస్థలో క్లాసులో తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ రకంగా మీరు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే చనిపోయినటువంటి విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఖచ్చితంగా ఆ విద్యా సంస్థల పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సమయం నడుపుతూ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.